సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నామినేటెడ్ పదవులపై ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు ఫోకస్ పెట్టారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇంకా ఏదో పదవి చేజెక్కించుకుందామని భావించిన టీడీపీ కార్యకర్తలకు ప్రస్తుతం నిరాశకరమైన వాతావరణం కనిపిస్తుంది. పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటుతున్నా ఇప్పటికీ నామినేటెడ్ పదవుల పందరం పూర్తి కాలేదు. ఉగాది వెళ్లిపోయినా పదవుల ఊసే లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో టీడీపీ నేతల్లో నిరాశ వ్యక్తమవుతుంది. 1994 తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యధికంగా సీట్లు సాధించింది టీడీపీ. మొత్తం 14 స్థానాలకు 12 అసెంబ్లీ సెగ్మెంట్లను కైవసం చేసుకుంది. ఓవైపు అధినేత వ్యూహాలు, కేసులకు భయపడకుండా క్యాడర్ పట్టుదలతో పనిచేయడంతో పార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. సీఎం సొంత జిల్లా కావడంతో ఖచ్చితంగా తమకు పదవులు వస్తాయని చాలా మంది సీనియర్ నేతలు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు ఒక్క మంత్రి పదవిని అధినేత కేటాయించలేదు. నామినేటెడ్ పదవుల్లో ఒకరికి మాత్రమే అవకాశం వచ్చింది. అత్యంత కీలకమైన తుడా చైర్మన్ పదవిని సైతం పెండింగ్లో ఉంచడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అంటే తిరుపతి జిల్లాలో సగభాగంపై ప్రభావం చూపించే పోస్ట్. తిరుపతి శాసనసభ్యుడు తర్వాత అంతటి ప్రయారిటీ ఉన్న పదవి. తిరుపతి ఎమ్మెల్యేకు సైతం లేని మరో అధికారం తుడా చైర్మన్కు ఉంది. చైర్మన్కు టీటీడీ ఎక్స్-అఫీషియో మెంబర్షిప్ కూడా లభిస్తుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ నేతలు ప్రస్తుతం నైరాశ్యంలో పడినట్లు కనిపిస్తోంది. కీలకమైన తుడా చైర్మన్ పదవి కోసం ఆశావహుల లిస్ట్ చాంతాడంతోంది. కొందరు యువ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్త శంకర్ రెడ్డికి తుడా చైర్మన్ పదవి దక్కే అవకాశాలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన టీడీపీ నాయకులు డాలర్స్ దివాకర్ రెడ్డి, జేబీ శ్రీనివాస్, శ్రీధర్ వర్మ, మబ్బు దేవనారాయణ రెడ్డి సైతం తుడా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జనసేన నుంచి కిరణ్ రాయల్, రాజారెడ్డి లాంటి నేతలు ప్రయత్నిస్తున్న ఈసారి తుడా పదవి టీడీపీకే దక్కనుందని సమాచారం. ఎమ్మెల్యేలకు అవకాశం లేకపోతే వీళ్ళ ఒకరికి తుడా లభించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. రాష్ట్రంలోనే ప్రముఖ ఆలయాలుగా ఉన్నటువంటి కాణిపాకం, శ్రీకాళహస్తి సహా ఇతర ఆలయాలకు సంబంధించిన బోర్డు చైర్మన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 ఆలయాల్లో బ్రహ్మోత్సవాలకు ముందుగానే బోర్డు చైర్మన్ పదవులు ప్రకటిస్తారని భావించినా అది జరగకపోవడంతో జిల్లా నేతలు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ తమ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు మంత్రి పదవి రాకపోవడంతో అనుచరులు అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు తమకు వచ్చే చిన్నపాటి పదవులు ఏడాది అయినప్పటికీ రాకపోవడంతో బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది. టీటీడీ బోర్డులోనూ జిల్లా నేతలకు ఎవరికీ ఆశించిన స్థాయిలో అవకాశం రాకపోవడంతో మిగిలిన చోట్లైనా అవకాశం వస్తుందని పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.